హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో టాప్ 5 రైట్ కార్నర్ డిఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో దాని గురించి మొత్తం ఢిల్లీగా చూడబోతాం. ఇంతకుముందు వచ్చి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ గురించి వీడియో అనేది పోస్ట్ చేశాను. దానికైతే అంత మంచి సపోర్ట్ అయితే రాలేదండి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతే పార్ట్ 2 అనేది వస్తుంది, ఓకేనా. మూవీ ఫ్లాప్ అయిపోతే ఏం చేస్తారు, షాప్ అనేది క్లోజ్ చేసుకొని కొత్త మూవీ అనేది తీస్తారు. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కంటెంట్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా వస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయకపోతే ఇంకేమైనా కంటెంట్ అనేది చేంజ్ అయిపోతాను నేను కూడా. దానివల్ల ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. అఫ్కోర్స్ చాలా మాట్లాడేశాను, ఇప్పుడు డైరెక్ట్గా కంటెంట్ లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్లేయర్ క్రిషాన్ దుల్ పాట్నా పైరేట్స్ కోసం ప్లే చేశాడు. మొత్తానికి 78 ట్యాకిల్స్ అనేది చేశాడు. పాట్నా పైరేట్స్ అయితే ఈసారి ఆప్షన్కి అనేది రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం ఇతను ఏ టీంకి వెళ్తాడని. సెకండ్ ప్లేయర్ శుభమ్ సింద్, ఇతను వచ్చి బెంగాల్ వారియర్స్ తరపున ఆడాడు. PKL 10 మొత్తానికి 67 ట్యాకిల్స్ అనేది చేశాడు. ఇతను సెకండ్ ప్లేయర్ అనొచ్చు టాప్ 5లో. థర్డ్ ప్లేయర్ వచ్చి సోంబీర్ గులియా, ఇతను వచ్చి గుజరాత్ కోసం ప్లే చేశాడు. పోయిన ఇయర్ 52 ట్యాకిల్స్ అనేది చేశాడు. మొత్తానికి గుజరాత్ దగ్గర ఇతనైతే రిలీజ్ చేసింది. ఈ 3 ప్లేయర్స్కి నాకు తెలిసి కొంచెం మౌస్ అనేది బాగుంటుంది అనుకుంటాను. కొంచెం డబ్బులు అనేది తీసుకెళ్తారు ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఫోర్త్ ప్లేయర్ సాహుల్ కుమార్, ఇతను వచ్చి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోసం ప్లే చేశాడు. 39 ట్యాకిల్స్ అనేది చేశాడు. మేబీ అన్సోల్డ్ అవుతారని నా మైండ్ సెట్ అయితే చెప్తుంది. చూద్దాం అన్సోల్డ్ అవుతారా లేకపోతే సోల్డ్ అవుట్ అవుతారని. ఫిఫ్త్ ప్లేయర్ వచ్చి నితీష్ కుమార్, ఇతను వచ్చి యూపీ యోధాస్ టీం కొరకు ఆడాడు. 16 మ్యాచ్లు ప్లే చేస్తే 38 ట్యాకిల్స్ అయితే చేశాడు. మొత్తానికి ఒక పూర్ పర్ఫార్మెన్స్ అని వచ్చండి వీళ్ళిద్దరి దగ్గర, సాహిల్ కుమార్ దగ్గర నుంచి, దాని తర్వాత నితీష్ కుమార్ దగ్గర నుంచి. టాప్ 3 ప్లేయర్స్ నాకు తెలిసి ఏదో ఒక టీంకి వెళ్తారు. చూద్దాం ఏ టీంకి వెళ్తారో మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్ అండి.